ఓం గం గణపతియే నమః. అనలాసురుడెవరు? ఒక నిప్పులు కక్కే రాక్షసుడు. ఇతడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసించి సంతోషిస్తుంటాడు. ఇతని యొక్క హింసలకు గురైన దేవతలు, ప్రజలు, ఋషులు అందరూ శ్రీ విఘ్నేశ్వరుని చేరి రక్షించమని వేడుకుంటారు. అంతటా విఘ్నేశ్వరుడు అనలాసురుడితో యుద్ధానికి సన్నద్ధుడై యుద్ధం చేస్తాడు. యుద్ధంలో విసిగిపోయిన విఘ్నేశ్వరుడు ఇలా లాభం లేదనుకుని నిప్పులు కక్కే అనలాసురుడిని ఒక్కసారిగా మింగేస్తాడు. అతన్ని మింగడం వల్ల ఉదరంలో కలిగిన ఉష్ణతాపానికి విఘ్నేశ్వరుడు బాధపడుతుంటాడు. అంతటి ఋషులు గరుకును తీసుకుని వచ్చి ఆ గణేశుడు ఉదరాన్ని తాపనం చేస్తారు. అంతట వేడి బాధ కోల్పోయిన గణేశుడు ఆనందంతో భక్తులు ఎవరైతే నాకు పూజలో గరికను సమర్పిస్తారో వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడమేగాక శీఘ్రమే జరుగుతాయని చెప్పేసి వరం ప్రసాదిస్తాడు. కనుక విఘ్నేశ్వరుడికి మల్లెలు, మందారాలు, గులాబీలు, పువ్వులు, శంకుపూలు, గన్నేరు పువ్వులు, ఎన్ని రకాల పూలు సమర్పించినా కూడా ఆ పూజలో గరిక లేకపోతే అది నిష్ఫలమైన పూజ అవుతుందని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. ఓం గణేశాయ నమః.